పైక్రోపేట నియోజకవర్గ స్థాయిలో స్వర్ణాంధ్ర విజన్ 2047 సమావేశం నిర్వహించాం. భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించాం. ఒక సంవత్సర కాలంలో రాష్ట్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగాయి. పైక్రోపేట నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్న నియోజకవర్గం. అన్ని పార్టీలు కూడా అభివృద్ధికి సహకరించాలి. స్టీల్ ప్లాంట్ కోసం 1,30,000 కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి. పైక్రోపేట నియోజకవర్గంలో టాయ్ పరిశ్రమ కూడా రానుంది. టాయ్ పరిశ్రమ రాకతో 25,000 మంది మహిళలకు ఉద్యోగాలు రానున్నాయి. టెంపుల్ టూరిజంతో పాటు తీర ప్రాంతాలను కూడా పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం. రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తుంది. పిల్లలు ఎంతమంది ఉన్నా అమ్మకు వందనం పథకం అమలు చేస్తాం. ఇప్పటికే 2 గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. ఉచిత బస్సు పథకం కూడా త్వరలోనే అమల్లోకి రానుంది. నిరుద్యోగ భృతి కూడా ఇవ్వనున్నాం. ఇంటింటికి కుళాయి త్వరలోనే ఇస్తాం. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమానికి ఒకే విధంగా ప్రాధాన్యత ఇస్తున్నాం. రానున్న కాలంలో పైక్రోపేట నియోజకవర్గం రూపురేఖలు మారనున్నాయి. వచ్చి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో ఒక తొలి అడుగు అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఎన్డీఏ గవర్నమెంట్. అదేవిధంగా దాంతో పాటుగానే ఈరోజు విజన్ 2047 స్వర్ణాంధ్ర 2047 విజన్ పరంగా ఈరోజు అభివృద్ధిలోని సంక్షేమంలోని కూడా ఆంధ్రప్రదేశ్ ని ముందుకు తీసుకెళ్లడంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు అందరూ కూడా ఈరోజు ముందుకెళ్లటం మనందరం చూసాం. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, అదేవిధంగా మోడీ గారు సహాయ సహకారాలతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ ఒక్క సంవత్సరం కాలంలోని అనేకమైన డెవలపింగ్ యాక్టివిటీస్, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడంతో, అది కాకుండా 2029కి 4 సంవత్సరాల్లో కూడా జరగబోయే కార్యక్రమాలకి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవటం, 2047కి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవడానికి ప్రతి నియోజకవర్గంలోని ప్రతి గ్రామ సచివాలయం నుంచి కూడా ఒక పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలి అని చెప్పి మొన్ననే రీసెంట్ గా ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసి మమ్మల్ని అదేవిధంగా ఏదైతే కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఒక విజన్ కి సంబంధించి ఒక కాన్స్టిట్యున్సీ విజన్ డెవలప్మెంట్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ ఇచ్చి ఒక ఆఫీసును కూడా ఇచ్చి ఈరోజు ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ముఖ్యంగా చాలా సందర్భాల్లో చెప్పాం మీకు, పైక్రోపేట నియోజకవర్గానికి ఒక బ్యూటీనెస్ ఉంది. ఒక పక్క అగ్రికల్చర్ ఏ రకంగా అభివృద్ధి ముందు అభివృద్ధిలోకి వెళ్తుంది, అదేవిధంగా అభివృద్ధితో పాటు సుమారుగా 74,000కు పైగా రైతులు ఉన్నారు. దగ్గర 25,000 హెక్టార్లకు పైగా ఈరోజు హార్టికల్చర్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. ఈరోజు దాంట్లోని పండే మామూలు పంటలే కాకుండా హార్టికల్చర్ కి సంబంధించి ఈ కోకోనట్, అదేవిధంగా కోకోనట్ ఇంటర్ క్రాప్ కింద కోకోస్ వెళ్ళడానికి, లేకపోతే కొంచెం మిరియాలు అటువంటి మొక్కలు కూడా వేయటానికి, అంటే ఓవరాల్ గా ఈ పెప్పర్ ప్లాంటేషన్ ఇవన్నీ కూడా వేయడానికి ఈరోజు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా ఒక పక్క ప్రణాళికతో ఉంది. ఇదే విధంగా అన్ని సెక్టార్స్ కూడా, ఇండస్ట్రియల్ సెక్టార్, అదేవిధంగా అగ్రికల్చర్ సెక్టార్, సర్వీస్ సెక్టార్స్ అన్ని కూడా ఒక పక్కా ప్రణాళికతో ఈ 4 సంవత్సరాలు పైక్రోపేట నియోజకవర్గంలో ఎలా చేయాలి, ఏం చేయాలి దాని మీద ఇప్పుడే ఒక డీటెయిల్ డిస్కషన్ కూడా జరిగింది. ఈ డిస్కషన్ బేస్ చేసుకుని ప్రతి ఒక్క ఆఫీసులో కూడా దీని మీద ముందుకెళ్లి రాబోయే కాలంలో పైక్రోపేట నియోజకవర్గానికి ఒక మంచి ఒక అభివృద్ధి పరంలో ముందుకెళ్లి నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ముఖ్యంగా ఏదైతే ఇండస్ట్రియలైజేషన్ ఇప్పుడు పైక్రోపేటలోని పెద్ద ఎత్తున జరుగుతుందో దీనికి పైక్రోపేట నియోజకవర్గ ప్రజలు, అదేవిధంగా అందరు నాయకులు కూడా, కూటమి నాయకులే కాబట్టి అందరు నాయకులు కూడా సహకరించాలి. ఎందుకంటే లాస్ట్ మేము ఎమ్మెల్యేగా 2014-19 ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఏపీఎస్సీకి ఇచ్చిన తర్వాత అప్పటి నుంచి కూడా ల్యాండ్కి ఏం చేయాలి ఏమి చేయకుండా 5 సంవత్సరాలు ఐడియల్ గా ఉంచారు. తర్వాత మేము గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత 3 months లోనే బల్క్ డ్రగ్ ఇచ్చి సుమారుగా గౌరవ ప్రధానమంత్రి గారు మన వైజాగ్ లో దీని శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఈరోజు శరవేగంగా జరగడమే కాకుండా సుమారుగా బల్క్ డ్రగ్ కి సంబంధించి 11,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ రావడానికి ఈరోజు సిద్ధంగా ఉన్న పరిస్థితి కూడా ఈరోజు కనిపిస్తా ఉంది. అంతేకాకుండా చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్న ఆర్సెల్ మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీని కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈరోజు దగ్గర 1,00,000 అంటే ఫస్ట్ ఫేజ్ లో 65,000 కోట్ల రూపాయలతో ఈరోజు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి, 2 ఫేజ్లు కలిపి దగ్గర 1,35,000 కోట్ల రూపాయలు ఈరోజు స్టీల్ ప్లాంట్ కి ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఈరోజు ముందుకు రావటం, దానికి అనుగుణంగా ఈరోజు పనులు కూడా సర్వేగంగా జరగడం కూడా మీరు అందరూ కూడా చూశారు. దానికి అదేవిధంగా ఈరోజు మనకి అదేవిధంగా ఒక టాయ్ ఫ్యాక్టరీ కూడా రావడానికి ఈరోజు మన కాన్స్టిట్యున్సీలో సిద్ధంగా ఉంది. ఎందుకు ఈ టాయ్ ఫ్యాక్టరీ అంటే ఈ రోజు వరకు ప్రతి నియోజకవర్గంలోని కూడా ఉమెన్ ఎంప్లాయ్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంది. ఈ టాయ్ ఫ్యాక్టరీ కనుక వస్తే 25,000 మందికి మహిళలకి ఉపాధి అవకాశాలు కలిసే పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అంటే ఓవరాల్ గా ఒక్క మన నియోజకవర్గంలోనే దగ్గర 55,000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిస్థితి ఈ ఇండస్ట్రియలైజేషన్ వల్ల ద్వారా వస్తుంది. అంతేకాకుండా ఈ రోజు మనకి అగ్రికల్చర్ తో పాటు
ఫిషరీస్ కానీ, అదేవిధంగా సీ కోస్ట్ 37 కిలోమీటర్ల సీ కోస్ట్ ఒక పక్క, అదేవిధంగా సుందరమైన తీర ప్రాంతం టూరిజానికి డెవలప్ చేయడానికి, టెంపుల్ టూరిజం డెవలప్ చేయడానికి ఒక ఒడ్డుమెట్ట వినాయక టెంపుల్, అదేవిధంగా మనకి ఉప్మాక వెంకట స్వామి ఆలయం, ఇవన్నీ కూడా మంచి ఫీచర్స్ ఉన్న కాన్స్టిట్యుయెన్సీ. అట్ ద సేమ్ టైం ఇప్పుడు కోట ఉరట్లకి సంబంధించి ఏ ఫ్యాక్టరీ లేదండి అని వాళ్ళు కూడా మాట్లాడే సందర్భంలో వాళ్ళకి కూడా ఈ రోజు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా అక్కడ పెట్టడానికి కూడా ఒక ప్రపోజల్ అయితే రెడీ చేసి ఉంచాం. దానికి కూడా అది కూడా సర్వేగంగా ముందుకు వెళ్ళడానికి మేము ప్రపోజల్స్ అన్ని రెడీ చేసుకుని గవర్నమెంట్ శాంక్షనింగ్ గురించి ఎదురు చూస్తున్నాం. వీటన్నిటితో పాటు ఈ రోజు ఏదైతే కూటమి ప్రభుత్వం